ఐసీఐజే బహమాస్ పేరుతో తెలుగు రాష్ట్రాల ప్రముఖుల పేర్లను బయటపెట్టింది. నల్లధనానికి సంబంధించి బహమాస్ లీక్స్ లో తెలుగు రాష్ట్రాల ప్రముఖుల పేర్లు బయటపెట్టింది. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ అంటే ఐసీఐజే పేరుతో ఇది బయటకు వచ్చింది. గతంలో పనామా లీక్స్ ద్వారా వందల మంది అక్రమాస్తుల డేటా బయటపెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం పనామా లిస్టు తరహాలో ఇప్పుడు బహమాస్ లీక్ సంచలనం సృష్టిస్తోంది. పనామా లిస్ట్ తరహాలో ఇప్పుడు బహమాస్ లీక్ సంచలనం సృష్టిస్తోంది. బహమాస్ లీక్స్ పేరుతో అక్రమాస్తుల డేటాను మరోసారి ఐసీఐజే బయటపెట్టింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఈ వివరాలన్నింటినీ కూడా బయట పెట్టింది. భారత్ లో తీవ్రమైన సంచలనం సృష్టిస్తున్నాయి. మొత్తం 475 మంది భారతీయులు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారు, అలాగే ట్యాక్సులు కూడా ఎగబెట్టారన్నది దీని సారాంశం. పనామా పేపర్స్ ఏవైతే లీక్ అయ్యాయో అదే తరహాలో ఇప్పుడు బహామా లీక్స్ పేరుతో ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి సంచలనం రేపుతున్నటువంటి అంశం. అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే కబీర్ ముల్చందాని ఎర్స్ట్ వైల్ బ్యారన్ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే ఫ్యాషన్ టీవీ అధినేత తో పాటు రాజన్ మధు, అలాగే అమన్ గుప్తా ఇలాంటి వాళ్ళ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. అయితే వీరితో పాటుగా ఈ 475 మందిలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు తీవ్రమైనటువంటి సంచలనం రేకెత్తిస్తున్నాయి. బహామాస్ లీక్స్ కు సంబంధించి గత కొంతకాలంగా ఇన్వెస్టిగేషన్ జరిపినటువంటి ఒక జర్నలిస్ట్ టీము, ఈ పత్రికకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా దీంట్లో భారీ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిపి ఈ అంశాలన్నింటినీ కూడా వెల్లడించారు. మరి దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,75,000 మందికి సంబంధించిన పేర్లు ఇందులో ఉన్నాయి. ఒక్క భారత్ లో మాత్రమే 475 మంది ప్రముఖుల పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా ముందు వ్యవహరిస్తారన్నది చూడాలి. పనామా లీక్స్ పేపర్ లీక్ లోనే తీవ్ర సంచలనాలు బయటపడ్డాయి. ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగానే స్పందించింది. మరి ఈ బహామాస్ లీక్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది ఇప్పుడు చాలా ఆసక్తి నెలకొన్నటువంటి అంశం. అందరూ ఆసక్తితో ఉత్సాహంతో చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా అన్నదానిపైన ప్రస్తుతం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది చూడాలి. మరోవైపు వీళ్ళందరిలో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతుంది. మా పరిస్థితి ఏంటన్న దానికి సంబంధించి మరి ముందు చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే శర్మ, బహమాస్ లీక్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇందులో దాదాపు 475 మంది పేర్లు కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఎవరెవరు ఎంత నల్లధనం పెట్టారని చాలా పర్టికులర్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? కేవలం పేర్లను మాత్రమే బయట పెట్టిందా? ఇప్పటి వరకు మాత్రమే పేర్లు మాత్రమే బయటపడ్డాయి. 9 సంవత్సరాల పాటు ఏదైతే కొన్ని కంపెనీలు చేసుకొని వాళ్ళు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు,
అనే దానికి సంబంధించి, అలాగే వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఆస్తులు కూడబెట్టారన్న దానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు బయటపడ్డాయి. ఆ అంశాలను మాత్రమే ఈ బహామా పేపర్స్ లీక్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఆ జర్నలిస్ట్ టీం మాత్రం ఈ అంశాలన్నింటిని కూడా బహిర్గతం చేసింది. మరి ఎక్కడెక్కడ దాచారు అనే అంశాలకు సంబంధించి కూడా అందులో ప్రధానంగా ప్రస్తావించారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ బయట పెట్టింది. ఇన్వెస్టిగేషన్ టీం ఏవైతే దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించిందో అవన్నీ అంశాలను కూడా బయట పెట్టారు. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం మరి దీనిపైన సీరియస్ గానే వ్యవహరించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పేర్లను ప్రస్తుతం మనం ప్రస్తావించాం. అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, అలాగే కబీర్ ముల్చందాని ఈయన ఎక్స్వాయిల్ బార్కన్ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యక్తి, ఇంకా కొంతమంది ఎలక్ట్రానిక్ సెక్టార్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. ఫ్యాషన్ టీవీ ప్రమోటర్ రాజన్ మధు, అలాగే అమన్ గుప్తా ఈయన వాటర్ బ్రాండ్ వీన్ వాటర్ కు సంబంధించినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరిస్తున్నారు. ఈయనతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు కూడా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న దానికి సంబంధించి మాత్రం ఇప్పుడు ఈ బహామాస్ లీక్ లో బయటపడ్డటువంటి అంశం. మరి ఆ జర్నలిస్ట్ టీమ్ ను ప్రత్యేకంగా ఇప్పుడు కొన్ని సంస్థలు కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ అభినందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం మరి ఏ విధంగా వ్యవహరిస్తుంది? 475 మంది పేర్లు అక్రమంగా ఆస్తులు కూడబెట్టినటువంటి వాళ్ళకి సంబంధించి వీళ్ళ ట్యాక్సుల అంశానికి సంబంధించి కూడా కొంత బయటపడుతూ ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కు సంబంధించి వీళ్ళు ఏ విధంగా వ్యవహరించారనే దానికి సంబంధించి, అలాగే పనామా పేపర్స్ లో కూడా వీళ్ళలో కొంతమంది పేర్లు ఉన్నాయనే అంశం కూడా ఇప్పుడు బయటపడుతున్నటువంటి అంశం. కాబట్టి ముందు చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే శర్మ, గతంలో పనామా లీక్స్ ద్వారా నల్లధనం గారండి అక్రమాస్తుల డేటా చాలా వరకు బయటపడింది. అప్పట్లో అది సంచలనం సృష్టించింది. ఇప్పుడు బహామాస్ లీక్స్ ఒక కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నల్ల కుబేరులకు సంబంధించి చర్యలకు సంబంధించి అడుగులు ముందుకు పడట్లేదనేది చాలా మంది విశ్లేషకుల భావన, చాలా మంది అభిప్రాయాలు కూడా వ్యక్తపరిచారు. సో ఇప్పుడు మరింత మంది పేర్లు బయటపడటంతో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పటికైనా అడుగులు ముందుకు పడతాయి నల్లధనాన్ని అదుపు చేయడంలో అని ఎంతవరకు అనుకోవచ్చు? అయితే ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఐసిఐ జర్నలిస్ట్ టీం బయట పెట్టింది. కాబట్టి మరి బహామాస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. మీరు అన్నట్టుగా అలా పనామా వ్యవహారంలో కొంత అడుగులు మాత్రం వెనకకు పడ్డాయి. మరి ఈ అంశంలో ఇంకా స్పష్టంగా వివరాలన్నింటినీ కూడా వెల్లడించింది. కాబట్టి మరి ఏ విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం కానీ సంబంధిత అధికార వర్గాలు కానీ ఏ విధంగా వ్యవహరిస్తాయన్నది మనం చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ శర్మ. పనామా లిస్టు తరహాలో ఇప్పుడు బహామాస్ లీక్ సంచలనం సృష్టిస్తోంది. బహామాస్ లీక్స్ పేరుతో అక్రమాస్తుల డేటాను మరోసారి ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఐసిఐజే బయటపెట్టింది. ఈ బహామాస్ లీక్స్ లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు కూడా ఉన్నారు. బహామాస్ కు చెందిన చాలా కంపెనీల్లో భారతీయులు నల్లధనాన్ని పెట్టుబడిగా పెట్టినట్టు బయటపెట్టింది ఐసిఐజే. గతంలో పనామా లీక్స్ ద్వారా వందల మంది అక్రమాస్తుల డేటా బయటపెట్టింది ఐసిఐజే. భారత్లో 475 మంది భారతీయుల పేర్లను వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 1,75,000 మంది వ్యాపారులు అక్రమార్జనను బహామాస్ లో పెట్టుబడిగా పెట్టినట్టుగా తేల్చారు. బహామాస్ లీక్స్ లో వేదాంత గ్రూప్స్, అనిల్ అగర్వాల్ తదితరులు ఉన్నారు. భారత్లో గనులు, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులు తమ అక్రమ ఆస్తులను, నల్లధనాన్ని బహామాస్ లో వివిధ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టినట్టు ఐసిఐజే వెల్లడించింది. 5 నెలల క్రితం పనామా పేపర్స్ పేరుతో విదేశాల్లో అక్రమ పెట్టుబడుల వివరాలు బయటపెట్టిన ఐసిఐజే ఇప్పుడు బహామాస్ దేశంలో బయటపడ్డ నల్లధనం పెట్టుబడుల వివరాలు వెల్లడించడం కలకలం రేపుతోంది. బహామాస్ లీక్స్ కోసం లక్షలాది ఈమెయిల్స్, ఆడియో రికార్డింగ్లు, ఒప్పంద పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను సేకరించిన ఐసిఐజే మరోవైపు బహామాస్ లో పెట్టుబడులు పెట్టడానికి సహకరించిన 593 మధ్యవర్తుల పేర్లను కూడా వెల్లడించింది. ఇందులో కొందరు దేశాధినేతల పేర్లు కూడా ఉన్నాయి.